15 సంవత్సరాలు నా కష్టం. పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా వాళ్ళనీను, వాళ్ళ కుటుంబం మీద ఏగా వాళ్ళది తల నరక్కెళ్ళే అభిమానిని నేను. నా మీద ఆరోపణలు చేసి నన్ను పార్టీకి దూరం చేయాలని చేసి నా మీద నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం నిజంగా ఆయన మానవత్వం. ఎందుకంటే ఆయన చెప్పకపోయినా నేనే ఈ ఎలిగేషన్ అని చూసి కొద్ది రోజు పార్టీకి దూరంగా ఉండి రాజీనామా చేద్దాం కొద్ది రోజులు అనుకున్నా. కొద్ది రోజులు దూరంగా ఉందాం, నేనే కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకూడదు అనేసి నిన్న సాయంత్రమే మా ఇంట్లో వాళ్ళు చెప్పా. ఇది పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళు కావాలని జనసేన పార్టీ డ్యామేజ్ చేయాలి చూస్తారు చెత్తగాలు, అవసరమైతే నేను పార్టీని కొద్ది రోజులు దూరంగా ఉంటానని చెప్పి స్టేట్మెంట్ ఇద్దామన్న సమయంలో ఆఫీస్ నుంచి రావడం నాకు నిజంగా అయితే చాలా సంతోషం. దీనిలో న్యాయ పోరాటం చేస్తా. ఇంకా ఇంకా మీరు చాలా చూడబోతారు. ఆ అమ్మాయి బాధితులు ఎంతమంది రాబోతారు చూడండి. నేను ఇంకా అమ్మాయి గురించి మాట్లాడను. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పనులు చట్టం చేసుకుంటుంది, ఇది వాస్తవం. కానీ భూమన అభినయ్ రెడ్డి ఎక్కడున్నావు? టూర్కి వెళ్ళావా? ట్రిప్లో ఉన్నట్టున్నాడు పాపం. యాడ ట్రిప్లో ఉన్నాడు చెప్పకూడదు. కిరణ్ రాయల్ పని అయిపోయి ట్రిప్కి వెళ్తాడు. ఇప్పుడే మొదలెట్టాడు కిరణ్ రాయల్, ఇప్పుడు మొదలెట్టాడు. చెప్పాను నేను మొన్న కూడా. లేదు ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు, ఆ అమ్మాయి ట్రాప్లో పడినారు, ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు, మీరు అమ్మాయిని ట్రాప్ చేశారు, అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆ అమ్మాయి కూడా చెప్పా ఈ మధ్య ఎప్పుడో 2 ఏళ్ళ ముందే. మీకు ఒక సూపర్ విషయం చెప్తే మీరు అంతా షాక్ అవుతారు. ఇది అందుకే ప్రెస్ మీట్. ఆ అమ్మాయి మీకు వీడియో చూపించింది, నేను చైనీస్ వీడియో. ఆ వీడియోని 2 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయి చాలామందికి పంపించిన బ్లాక్మెయిల్ చేసింది. 2 ఏళ్ల క్రితమే నేను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే నేను 2023లో 24లో ఉదయ్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టి అందరూ గుర్తుంటుంది. నన్ను ఒక అమ్మాయి వేధిస్తూ ఉంది, నా పక్కన మా నాయకులు ఆ రోజు ఉన్నారు. నన్ను వేధిస్తున్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, వైసీపీ అండదండలతో చెప్పా. తనే తిను. ఆ రోజు నేను మాట్లాడింది ఈ అమ్మాయి గురించి. నేను పేరు చెప్పలా, నాకు మానవత్వం ఉంది. ఆ అమ్మాయిలాగా నేను కూతురు ఫోటోలు చూపించేది, ఆమె కొడుకులు చూపించకూడదుట బయట, నా కూతురుని చూపించంట. వాళ్ళ కొడుకులు పతివర్తలు, నా కూతురు ఫోటో చూపిస్తుంది.